హలో అండి. నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. నేను మీ రాజ్యలక్ష్మి. లక్ష్మీ ప్రియ వెజ్ కుకింగ్ వీడియోస్‌కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో సంవత్సరం పాటు నిలవ ఉండే ఉసిరికాయ తొక్కు పచ్చడి చేసి చూపిస్తానండి. ఈ ఉసిరికాయ పచ్చడి చాలా పురాతన కాలం నుంచి కూడా చేస్తూ ఉంటారండి. ఈ పచ్చడిని నల్ల పచ్చడి అని, తొక్కు పచ్చడి అని, ముద్ద పచ్చడి అని కూడా పిలుస్తారు. ఇది బయట పెడితే సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. అలాగే కాస్త రంగు మారుతుందంటే, అందుకనే దీన్ని నల్ల పచ్చడి అనేవారు. ఎక్కువ మోతాదులో ఉసిరికాయల్ని తీసుకుని తొక్కి పెట్టేసుకుని ఒక జాడీలో గాని సీసాలో గాని నిల్వ ఉంచుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు పెట్టుకునేవారు. ఇలా సీసాలో గాని జాడీలో గాని పెట్టేసుకుని సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము దీన్ని తాలింపు పెట్టుకోవచ్చు కొద్దిగా తీసుకుని. అయితే బయట పెడితే మాత్రం నల్లగా అవుతుంది. కొద్దిగా ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం ఫ్రెష్గా అలాగే ఉంటుందండి. ఈ అద్భుతమైన టేస్ట్తో కూడిన ఈ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఫ్రెష్గా ఉండే ఉసిరికాయలు పచ్చడి పెట్టాలనుకుంటే మనం కిలో కంటే కొద్దిగా ఎక్కువ తీసుకోవాలండి. ఎందుకంటే కొన్ని దెబ్బ తగిలినవి, మచ్చలున్నవి ఇలా ఉసిరికాయలు కొన్ని తీసేయాల్సి వస్తాయి. అందుకని కొంచెం ఎక్కువ తీసుకోవాలి. నేను కేజీ ఉసిరికాయలతో పచ్చడి అయితే పడుతున్నానండి. ఈ కేజీ ఉసిరికాయలతో పక్కా కొలతలతో ఈ పచ్చడిని అయితే నేను చేసి చూపిస్తానండి. ఇంకెందుకు ఆలస్యం, నోరూరించే ఈ ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. ఇలా తీసుకున్న ఉసిరికాయల్ని శుభ్రంగా కడుక్కోవాలండి. కొద్దిగా నీళ్ళలో ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా బట్టతో తుడిచిపెట్టుకోవాలి. ఒక అరగంట సేపు ఆరనివ్వాలి ఫ్యాన్ గాలి కింద. ఉసిరికాయలు బాగా ఆరిన తర్వాత స్టవ్ వెలిగించి మందపాటి పాత్ర పెట్టుకుని 1/2 కేజీ ఆయిల్ వేసి ఈ ఉసిరికాయల్ని ఇలా మగ్గనివ్వాలండి. మూత పెట్టి కలుపుతూ ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. మూత తీసి వేపకూడదండి. వేపితే ఆ ఉసిరికాయలో ఉన్న నీరంతా ఎగిరిపోయి ఉసిరికాయలు గట్టిగా అయిపోతాయి. అందుకని ఆయిల్ వేసిన తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా నొక్కగానే అవి తొనలు విడిపోవాలి. ఆ విధంగా ఉడికించుకోవాలి. చాకు కానీ స్పూన్ కానీ ఇలా గుచ్చితే ఈజీగా ఆ ఉసిరికాయలోకి దిగాలి. ఆ విధంగా ఉడికించుకోవాలండి. ఈ ఉసిరికాయల నుంచి గింజల్ని సపరేట్ చేసి ముక్కలన్నీ కూడా మిక్సీ జార్లో వేసి 1/2 కప్పు వెల్లుల్లిపాయలు వేసి కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. మరీ మొత్తం టీ పేస్ట్లా కాకుండా కొంచెం అక్కడక్కడ పలుకులు ఉండేటట్టుగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత దీనికి 1/2 కప్పు కారం వేసుకోవాలండి. 1/2 కప్పు ఉప్పు వేసుకోవాలండి. అలాగే ఒక చిన్న టీ స్పూను పసుపు వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఈ పచ్చడి మనము గాజు సీసాల్లో కానీ జాడీల్లో కానీ పింగాణి జాడీల్లో కానీ పెట్టుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల మెంతిపొడి అయితే వేస్తున్నానండి. ఈ పచ్చడిలో మెంతిపొడి ఒకటే వేస్తామండి. ఇవి వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. ఈ విధంగా కలిపినది జాడీలో ఎత్తి పెట్టేసుకుని మనకు కావాల్సినప్పుడు కొద్దిగా తీసుకుని తాలింపు వేసుకోవాలి. నేనైతే మొత్తానికి ఒకేసారి తాలింపు వేసేస్తున్నాను. ఇది తాలింపు వేయాలన్నా కూడా 3 రోజులు నిల్వ ఉంచాలండి. 3 రోజుల తర్వాత మనం తాలింపు వేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని 1.5 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసి వేగిన తర్వాత ఒక 1/2 కప్పు వెల్లుల్లి రెబ్బలు నల్లకొట్టి వేసుకోవాలండి. తర్వాత ఒక 10-15 ఎండుమిరపకాయలు చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. పోపు వేగిపోయిందండి. స్టవ్ ఆపేసి ఒక టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఆ నూనె వేడిగా ఉంటుంది కనుక ఆ వేడికి ఇంగువ వేగిపోతుందండి, సరిపోతుంది. ఈ గోరువెచ్చగా అయిన తర్వాత ఈ పోపుని మనం పచ్చడిలో కలిపేసుకోవాలండి. అంతే అండి, గుమగుమలాడే పచ్చడి రెడీ అయిపోతుంది. పోపు చల్లారిందండి. ఈ పోపుని నేను ఈ పచ్చడిలో కలిపేస్తున్నాను. అంతే అండి, గుమగుమలాడే ఉసిరికాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడి చేసేటప్పుడు ఎక్కడ కూడా ఏ పాత్ర కూడా తడి లేకుండా ఉండాలండి. మిక్సీ జార్ కానీ ఈ గరిటెలు కానీ గిన్నెలు కానీ ఏది వాడినా కూడా తడి లేకుండా ఉండాలి. అలాగే స్టీల్ గిన్నెలు వాటిలో మనము ఇలా కలుపుకున్నా కానీ వెంటనే మనము గాజు సీసాలో కానీ జాడీలో కానీ మార్చేసుకోవాలి. అలా స్టీల్ పాత్రల్లో ఉంచకూడదు. పూర్వకాలము ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి ఇది పచ్చంగా కూడా పెట్టేవారండి ఉసిరికాయ పచ్చడిని. ఈ ఉసిరికాయలో మనకి తల నుండి కాళ్ళగోటి వరకు ఉండే ఆరోగ్య సమస్యలకి పరిష్కారం ఉంటుందండి. ఈ ఉసిరికాయ రోజు ఒకటి తింటే మనకున్న ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తూ ఉన్నారు. పూర్వకాలం ఇలాగే పచ్చళ్ళు చేసుకుని తినేవారు. ఈ పచ్చడి పూర్తిగా కలపడం అయిపోయిన తర్వాత ఇలా గాజు సీసాలోకి
ఎత్తిపెట్టేసుకుంటే సంవత్సరం పాటు నిలవ ఉంటుందండి. అయితే బయట పెడితే ఎక్కువ రోజులు నిలవ ఉన్నా కూడా పచ్చడి కాస్త రంగు మారుతుంది. అందుకని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఫ్రెష్‌గా అలాగే ఉంటుందండి. ఈ పచ్చడి కలుపుతూ ఉంటే గుమగుమలాడిపోతూ, నోరూరిపోతూ ఉందండి. ఆ పచ్చడంతా కూడా జాడీలోకి, సీసాల్లోకి తీసేసిన తర్వాత అదే గిన్నెలోకి కొంచెం పచ్చడుంచేసి, కొద్దిగా అన్నం వేసి, కలిపి టేస్ట్ అయితే చూసేసానండి. ఇది ఊరక ముందే ఇంత బావుంది. ఊరిన తర్వాత ఇంకా చాలా బావుంటుందండి. 3 రోజుల తర్వాత తింటే కనుక ఈ పచ్చడి టేస్ట్ అమోఘంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ పచ్చడిని ఈ విధంగా ఈ కొలతలతో ఒకసారి చేసి చూడండి. మీకు కూడా బాగా నచ్చుతుంది. మీరు చేసుకుని మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. నేనైతే ఇలా కొద్దిగా నెయ్యి కలుపుకుని ఈ ఈ విధంగా 2, 3 ముద్దలైతే తినేసాను. చాలా బాగా కుదిరిందండి. ఇలా వేడి వేడి అన్నంలో కాస్త పచ్చడి వేసుకుని ఇలా కలుపుకుని తిన్నామంటే మొత్తం అన్నమంతా కూడా ఈ పచ్చడితోటే తినేస్తామండి. అంత బాగా ఉంటుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ ఉసిరికాయ పచ్చడి మీకు నచ్చిందా? నాకైతే సూపర్‌గా కుదిరిందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మా వీడియోని లైక్ చేయటం వల్ల మరికొద్ది మందికి రీచ్ అవుతాయి ఈ వీడియోలు. ఈ వీడియో గనక మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.